మా అత్తయ్య నా మీద అలిగినట్టుందండి. వారం రోజుల నుంచి ఫోన్ గూడా చెయ్యట్లేదు. ఇంతకీ ఎందుకు అలిగిందో గూడా చెప్తాను. లాస్ట్ సండే గుడి ప్రతిష్ట ఉంది రండి అని ఎర్లీ మార్నింగ్ కాల్ చేసింది. నేను ఇంక సరే కాల్ చేసింది గదా అని జెప్పేసి వెళ్దాంలే అని జెప్పేసి రెడీ అవుతున్నా గానీ నాకు అప్పటికి బాగా హెడ్‌ఏక్ అండ్ కోల్డ్ వచ్చేసింది. సో, అందువల్ల నాకేంటి కొంచెం ఓపిక తక్కువుందనమాట. ఓపిక తక్కువున్నా గానీ మనం గుడికే గదా ఎళ్ళేది అని జెప్పేసి ఇంక రెడీ అవుతుంటే పిల్లలన్నారు, "ఒంట్లో బాలేదుగా అమ్మ ఇంకెందుకులే వెళ్ళటం, ఏం కాదులే తర్వాత ఇంకెప్పుడైనా వెళ్దాంలే" అని మా నాని అనిందనమాట. ఈ నాయనమ్మ ఫోన్ చేసింది కదా ఇంక వెళ్దాంలే అని చెప్పేసి అన్నా కానీ పిల్లలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంక వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, నాకు కూడా ఓపిక లేదని చెప్పేసి నేను ఇంకా డ్రాప్ అయిపోయాననమాట. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ మా అత్తయ్యకి కాల్ చేయట్లేదు. ఇంక మేము రాలేదని అలిగినట్టుంది. ఇంక అదే అనుకున్నాను నేను. సరే ఏంటా నాయనమ్మ ఫోన్ చేయట్లేదు అనంటే, "ఏమో మమ్మీ" అనంది. మా నాని అడిగితే, "అలిగిందేమో నాని" అనంటే, "ఎందుకంట" అంది. "మనం రాలేదు కదా అందుకే అలిగుంటది" అన్నా. "ఓహో!" అని అంటుంది మా నాని. ఇక్కడొచ్చేసి నేను పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేశారు కదా! అందుకని చెప్పేసి సున్నుండలైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా. నేను చేసే సున్నుండలంటే మా బుడ్డోడికి చాలా ఇష్టం అనమాట. చాలా బాగా తింటాడు. వాడేదైనా తినే స్నాక్ ఉంది అనంటే అది సున్నుండలు. అది కూడా నేను చేసినవి. ఇంకెప్పుడు కూడా నేను షుగర్‌తో ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఫర్ ద ఫస్ట్ టైమ్ అనమాట బెల్లంతో సున్నుండలు చేస్తున్నా. ఇంక దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇంకా ఇప్పటికి స్కూల్స్ ఓపెన్ చేసి 1 వీక్ అయిపోయింది. సో, పిల్లలకైతే కంపల్సరీ స్నాక్స్ అనేది పెట్టాలి. ఆ స్నాక్స్‌లోకి మనం బిస్కెట్స్, కేక్స్, చాక్లెట్స్ ఇవి ఇలా పెడతా ఉంటాము. సో, అవి అంత హెల్త్‌కి మంచిది కాదు పిల్లలకి. సో, జంక్ ఫుడ్ అనేది పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు వాటికే అలవాటు అయిపోతారు. ఇంకా హెల్తీ ఫుడ్ తినాలన్నా కూడా తినలేరనమాట. ఫస్ట్ నుంచే కొంచెం మనం హెల్తీ ఫుడ్‌ని పిల్లలకి అలవాటు చేస్తూ ఉంటే సున్నుండలు, పప్పుండలు, పల్లీలతో చేసినవి కానీ ఏవైనా సరే కాల్షియం అండ్ ఐరన్ ఫుడ్ ఉండే వాటిని పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇమ్యూనిటీ కూడా మంచిగా ఉంటుంది. ఇంక ఇప్పుడు స్కూల్స్‌కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళకి మనం హెల్తీ ఫుడ్ అనేది ఇవ్వాలి. సో, ఇంక నేను ఇక్కడ బెల్లంతో చేసిన సున్నుండలు ఎలా ఉన్నాయో మీకు చెప్పలేదు కదా! చెప్తాను. నాకైతే నేను జెన్యూన్‌గా చెప్తున్నా. నేను చేసిన సున్నుండలని కాదు గానీ, నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఆ బెల్లం కొంచెం కలర్ కూడా డార్క్‌గా ఉంది. ప్లస్ బెల్లంతో చేసిన సున్నుండలు అలవాటు లేకపోవడం వల్ల బెల్లం సున్నుండలు నచ్చలేదు. కానీ అలవాటు చేసుకుంటే అలవాటయిపోతుందనమాట. బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి బెల్లంతో చేసిన సున్నుండలు తినటం పిల్లలకు కూడా మంచిది. ఇంక నేను 2, 3 టైమ్స్ చేస్తే అలవాటయిపోతుంది. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్.